ఫ్రేమ్. బ్రేకింగ్ న్యూస్. తల్లితో పాటు సోదరులను కూడా చంపేశాడు ఒక దుర్మార్గుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ప్రపంచ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని జరుపుకుంటున్న సమయంలో సొంత సోదరులను తల్లిని చంపేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. హోటల్ గదిలో 5గురిని హత్య చేశాడు ఒక దుండగుడు. 4 చెల్లెళ్ళు, తల్లిని కిరాతకంగా చంపేశాడు సోదరుడు అర్షద్. తల్లి అస్కా, చెల్లెళ్ళు అలియా, అల్షియా, అక్సా, రాహిమీన్గా గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు హోటల్ సిబ్బంది. నిందితుడు అర్షద్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ వివాదాలతోనే వీరందరినీ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. సొంత కొడుకు చేతిలో తల్లి చనిపోయింది. సొంత సోదరుడు చేతిలో 4 సోదరిమణులు చనిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. మృతులంతా ఆగ్రాకు చెందిన వారిగా గుర్తిస్తున్నారు పోలీసులు. ఒక హోటల్ గదిలో వీరందరినీ కూడా చంపేశాడు. ప్రపంచం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉంది. ఆత్మీయంగా విషెస్ చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఈ దుర్మార్గుడికి మాత్రం రక్తబంధం అనేది గుర్తు రాలేదు. సొంత చెల్లెళ్లను అతి కిరాతకంగా చంపేశాడు. సొంత తల్లిని అతి దారుణంగా చంపేశాడు. లక్నోలోని నాకా ప్రాంతంలో హోటల్ గదిలో ఈ 5గురి హత్య కలకలం రేపింది. 4 చెల్లెళ్ళు, తల్లిని అత్యంత కిరాతకంగా చంపేశాడు అర్షద్. ప్రస్తుతం అర్షద్ పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి ఉన్నారు. ఒకసారి ఘటన గురించి అక్కడ ఎవరెవరు ఏమో మాట్లాడతారో చూద్దాం. थाना नाका क्षेत्र से एक सूचना प्राप्त हुई जिसमें बताया गया कि होटल शरणजीत के कमरे में 5 लोगों की डेड बॉडी पाई गई है। तत्काल स्थानीय पुलिस द्वारा मौके पर पहुंचा गया। एक व्यक्ति जिसका नाम अरशद है, लगभग 24 वर्षीय, आगरा का रहने वाला, इसको हिरासत में लिया गया है। प्रारंभिक पूछताछ में उनके द्वारा बताया गया है कि पारिवारिक कलह के चलते उनके द्वारा अपनी 4 बहनों और माता की हत्या कर दी गई है। अग्रिम पूछताछ इनसे की जा रही है। फील्ड यूनिट मौके पर पहुंच गई है। साक्ष्य संकलन की कार्रवाई की जा रही है। यहाँ पर तमाम जो शव हैं उनको पोस्टमार्टम हेतु भेजा जा रहा है और अग्रिम विधिक कार्रवाई इसमें देखिए, आज मॉर्निंग में ये सूचना मिली कि इस होटल में एक कमरे में 5 लोगों की डेड बॉडी पड़ी है और तत्काल थाना प्रभारी एवं अन्य पुलिस बल मौके पर पहुंचकर जो है छानबीन उन्होंने प्रारंभ कर दी। डेड बॉडी को कब्जे में लेकर पंचायतनामा और पोस्टमार्टम के लिए भेज दिया गया है। सभी उच्चाधिकारी गणों के द्वारा जो है घटनास्थल का निरीक्षण कर लिया गया। फील्ड यूनिट को बुला लिया गया है ताकि जो साइंटिफिक एविडेंसेस हैं उसको कलेक्ट कर लिया जाए और प्राथमिक जो है पूछताछ सभी लोगों से चल रही है, होटल वालों से और अन्य चीज़ों को, अन्य जो है साक्ष्य खंगाले जा रहे हैं। जल्द ही इसके बारे में विस्तृत आपको बता देंगे। कितने लोग इसमें आए थे सर? यहाँ पर क्या कोई बच्चा भी है कि सबकी डेथ हो गई, यानी कि 5 लोग थे या 6 परिवार, कितने लोग थे टोटल? देखिए, ये 5 लोग हैं जिनकी डेड बॉडी थी। 4 बच्चियाँ हैं और एक मदर हैं। और यहाँ वो करीब जो बताया गया, होटल वाले ने बताया कि 30 तारीख को यहाँ आए थे और उसके साथ उसका ब्रदर और फादर, ये लोग भी यहाँ थे। तो उन सब के लिए जानकारी की जाए। सर, हत्या में क्या किस हथियार का इस्तेमाल किया गया था? क्या गला दबाकर या गोली? देखिए, अभी जो है कुछ इंसाइज्ड वुंड हैं, कलाई पे या गले पे भी है कुछ के, लेकिन अभी पूरी जो है इसकी पोस्टमार्टम के उपरांत और पूछताछ के उपरांत जो है सारी जानकारी। ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూ ఇయర్ రోజునే సొంత కుటుంబ సభ్యులను అతి కిరాతకంగా చంపేశాడు ఈ దుర్మార్గుడు. తల్లిని, మిగిలిన 4 చెల్లెళ్లను కూడా అతి కిరాతకంగా చంపేశాడు. తల్లి అస్కా, చెల్లెళ్ళు అలియా, అల్షియా, అక్సా, రాహిమీన్గా గుర్తించారు. పోలీసులకు హోటల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం అర్షద్ను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి గోపి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గోపి, ప్రస్తుతం ఈ దుర్మార్గుడు పోలీసులు అదుపులోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇంత ఘోరం గురించి అక్కడ అసలు ఇంత ఘోరం ఎలా చోటు చేసుకుంది? ఇంత ఘోరాన్ని కొడగట్టడానికి కారణం ఏంటి? ఏదైతే నాకా ప్రాంతం హోటల్ గదిలో ఈ హత్యకు సంబంధించి ప్రస్తుతం లక్నోలో కలకలమే రేపిందని చెప్పొచ్చు. న్యూ ఇయర్ రోజున ఈ యొక్క ఘటన జరగడం అనేది కూడా స్థానికంగా కలకలం రేపుతుంది. 4 చెల్లెలను, తల్లిని అతి కిరాతకంగా
హర్షద్ హత్య చేయడం జరిగింది. అయితే తల్లి అస్మా, చెల్లెళ్ళు అలిషియా, ఆక్సా, రెహమాన్ గా గుర్తించారు. అయితే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు హర్షద్ ను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ వివాదాలతోటి ఈ హత్య చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మృతులంతా ఆగ్రాకు చెందిన వారిగా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. మృతుడు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని మృతులకు సంబంధించిన అంశం పైన విచారణ అయితే కొనసాగుతుంది. నలుగురు చెల్లెళ్లను తల్లిని ఎందుకు హత్య చేశాడు అన్న దానిపైన ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇటువంటి కిరాతకానికి ఎందుకు ఒడిగట్టాడు, అతనికి సంబంధించిన కుటుంబ కలహాలు ఎలాంటి కుటుంబ కలహాలు ఉన్నాయి, అతనికి సంబంధించిన అంశాలపైన ప్రస్తుతం అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. న్యూ ఇయర్ రోజున ఈ ఘటన జరగడం అనేది కూడా ఈ యొక్క ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపిన పరిస్థితి అయితే ఉంది. హోటల్కి తీసుకువెళ్ళి న్యూ ఇయర్ సందర్భంగా వాళ్ళని హోటల్లోకి తీసుకువెళ్ళి అతను హత్య చేసినట్టుగా అయితే ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే హత్య గల కారణాలపైన ప్రస్తుతం అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. రోజు రైట్, ఇంకెవరైనా బంధువులు అక్కడికి వస్తున్నారా? ఈ హర్షద్ ఎందుకు చంపేశాడు అనే విషయం గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? వాళ్ళ బంధువులు ఎవరైనా వచ్చారా అక్కడికి? మరి ఐదుగురిని కుటుంబ సభ్యులందరినీ కూడా ఇలా చంపేయడం అంటే మామూలు విషయం కాదు, అత్యంత ఘోరమైన ఘటన. ప్రస్తుతం హర్షద్ కి సంబంధించిన వివరాలను అయితే పోలీసులు సేకరిస్తున్నారు. మృతులకు సంబంధించిన పోస్ట్ మార్టం ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత బంధువులకు మృతదేహాలను అందిస్తారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలను అయితే ప్రస్తుతం పోలీసులు వెల్లడించడం లేదు. దానికి సంబంధించి కొంత గోప్యత వ్యక్తం చేస్తున్నారు. హర్షద్ కు సంబంధించిన అంశం పైన ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. నలుగురు చెల్లెళ్లను తల్లిని ఒకేసారి అతను ఎందుకు వాళ్ళను హతమార్చాలన్న దానిపైన ఒక పథకం ప్రకారంగా అతను ఈ హత్య చేసినట్టుగా అయితే అంటే ఎలా ఒక్కడో అంతమందిని ఎలా చంపేశాడు? ఐదుగురు ఉన్నారు అంటే దేంతో చంపేశాడు? విషం కలిపి పెట్టాడా? అయితే వాళ్ళంతా కూడా మత్తులు అంటే నిద్ర మత్తులో ఉన్న సమయంలోనే ఈ యొక్క ఘాతకానికి పాల్పడ్డట్టయితే మనకు ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. వాళ్ళంతా మత్తులోకి జారుకున్న తర్వాత అతను ఒక పథకం ప్రకారంగానే ఈ హత్యలు చేసినట్టుగైతే ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ పోలీసులు మాత్రం ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ సమయంలో ఈ వివరాలు ఏవి కూడా వెల్లడించడం లేదు అనేది మాత్రం వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా ఉత్తరప్రదేశ్ లో నూతన సంవత్సరం రోజు ఇటువంటి ఘటన జరగడం అనేది కూడా చాలా బాధాకరం. నలుగురు చెల్లెళ్లను తల్లిని తనతో పాటు ప్రతినిత్యం కలిసి జీవించే వాళ్ళను అత్యంత కిరాతకంగా హత్య చేయడం పైన ఇటు కుటుంబ సభ్యులు ఇంకా ఎవరైతే ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి స్పందించలేదు. హర్షద్ కు సంబంధించిన వివరాలు అంటే అతని మానసిక స్థితికి సంబంధించి కావచ్చు, అతను ఈ హత్య చేయడానికి ప్రాథమికంగా ఎటువంటి రీజన్స్ ఉంటాయి, అతను ఇంకేదైనా వివాహేతర బంధాలకు సంబంధించి కావచ్చు, ఇంకా ఏదైనా కుటుంబ కలహాలు అనేది మాత్రమే చెప్తున్నారు. అయితే కుటుంబ కలహాలలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి ఈ యొక్క హర్షద్ తన విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి కుటుంబ సభ్యులు సహకరించట్లేదు అన్న నెపంతో చంపాడా, లేదంటే ఇతనికి వ్యసనాలకు సంబంధించి కావచ్చు, అతనికి ఉన్న రిలేషన్స్ కి సంబంధించి కావచ్చు. ప్రస్తుతం ఈ విషయాలన్నీ కూడా ఏవి కూడా చెప్పట్లేదు. కేవలం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అత్యంత కిరాతకంగా నలుగురు చెల్లెలను తల్లిని చంపిన దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. రైట్ గోపి, నూతన సంవత్సరం మొదటి రోజునే ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రపంచం అంతా ఒకరికొకరు ఆత్మీయంగా న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటూ ఉంటే ఒక వ్యక్తి మాత్రం హర్షద్ మాత్రం సొంత చెల్లెళ్లను కిరాతకంగా చంపేశాడు. కన్న తల్లిని కూడా కిరాతకంగా చంపేశాడు. నలుగురు చెల్లెళ్ళు, ఒక తల్లిని, ఐదుగురిని కూడా హోటల్. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.